దీంతో 5వ సంతానం. నలుగురు చనిపోయారు, 3 బాబులు, పాప. ఈ పాప నేను జీవించి బతికిద్దామంటే ఈ పాప కూడా అవుకనమాట. అది పుట్టుకతోనే ఎంత విధ అయిపోయారు మేడం. 10 రోజుల్లోగా బతకడమా చావడమా అనేది వచ్చేసింది. కానీ ఇంకా కొంత 5 రోజులు వ్యవధి ఉంది. ఈ 5 రోజుల్లోని మీలాంటి వాళ్ళు అందరూ సహాయ సహకారాలు అందిస్తే నా పిల్లని బతికించుకొని నా ఇంట్లో చిరునవ్వుల దీపాన్ని వెలిగించుకుంటానని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఈరోజు అయితే మనం విజయనగరం జిల్లా వేపాడ మండలం బల్లంకి గ్రామానికి అయితే రావడం జరిగిందనమాట. ఒక పాప సాయి లక్ష్మి అనే యువతి అయితే గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో అయితే బాధపడుతూ ఉంది. పుట్టిన దగ్గర నుంచే ఈ సమస్యతో బాధపడుతూ ఇప్పటికే వారికి ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు కానీ అన్నీ కూడా తాకట్టు పెట్టి వాళ్ళ స్తోమతికి మించి ఆ పాపని కాపాడుకోవడానికైతే మాత్రము ఇప్పటి వరకు సర్జరీలు చేయించారు. ఇక మీదట సర్జరీలు చేయించడానికి కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ స్తోమత సరిపోక ఆర్థిక సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఆ గ్రామానికి వచ్చాం, ఆ పాపతో మాట్లాడదాం, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అసలు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఆ పాపకైతే నిజంగా అయితే సహాయం చేయండి. మనతో పాటు అయితే సాయిలక్ష్మి వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఏంటి పాపకి ప్రాబ్లం ఎప్పటి నుంచి? పుట్టుకతో ఉంది మేడం. పుట్టుకతోనే ఉంది, చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఉంది. 5 ఆపరేషన్లు చేసి 5, 6 ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం. అలా ఫీల్ అయిపోతుంది మేడం. ఇది జీవితాంతకాలం లైఫ్ లాంగ్ ఇంకా పాప మిషన్తోనే ఉండాలి. మీరు అంటే ఏం పనులు చేసుకుంటారండి తినడానికి? ఉదయం పూట టిఫిన్ కొట్టండి, మా ఆయన 5 ఆపరేషన్. ఇక మేము దీని మీద జీవనం అవుతాం, టీ కొట్టు పెట్టుకుంటామండి. ఇది టీ కొట్టు మీద మా కుటుంబం అంతా ఉంటాం, 6-7 ఉంటామండి ఆ టీ కొట్టు మీద ఆధారు. ఇంకా అది తప్ప మాకేం లేదు మేడం. అంతే. అంటే ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటారండి? మీ రోడ్డు పక్కన ఉంటాం మేడం. మాది మాకు ఇల్లే తాకట్టు పెట్టేస్తాం, తనక పెట్టేసాం. ఉందా ఇల్లు? మేము ఇల్లు 5 స్టార్ వాళ్ళు పెట్టేసాం మేడం. 2024 ఆపరేషన్ వేస్తే దాన్ని పెట్టి 2వ సంవత్సరం అయిందండి. నా ఇల్లు తాకట్టు పెట్టాం, నా బంగారు ఇల్లు తాకట్టు పెట్టేసాం మేడం. ఇంక ఇది తప్ప మాకు ఆధార్ పెట్టలేదు మేడం. ఇది కూడా మాది కొద్ది సొంతం కాదు మేడం, మా గ్రామాన్ని అంతా ఆమోదించి ఇచ్చారు మేడం. ఇది దానిలో మేము మా జీవనోపాధి అవుతుంది మేడం. అంటే పాపకి చిన్నప్పటి నుంచి సమస్య ఉంది కదా, ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేస్తే బాగానే ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు మేడం, 10 సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇచ్చారు మమ్మీ. ఇప్పుడు ఇంతవరకు మాకు అవసరం తిప్పలు పడవసరం లేదు మేడం. 2024 పెట్టారు, 2030 వరకు కూడా మీకు బాగా అవసరం లేదు, పర్వాలేదు అని చెప్పారు మేడం. అదేంటని మా దురదృష్టమో పాప అదృష్టమో తెలియదు కానీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ మేము ఆపరేషన్కి ఏదో అవ్వాల్సి వచ్చింది మేడం. ఇంతటితో మాకు సమస్య తీరిపోదు మేడం. మళ్ళీ 10 సంవత్సరాలతో చేయించాలి. అలాగ లైఫ్ లాంగ్ ఆ పాప అనకూడదు కానీ మా ప్రాణం ఉన్న వాళ్ళు, ఆ పాప ప్రాణం ఉన్న వాళ్ళు మేము చేయించుకు రావాలి. ఏం చదువుకుంటుంది? ఏం నర్సింగ్ మేడం. అయిపోయింది, ఈ సంవత్సరం ఫ్రైడే అయిపోయింది మేడం. మీ దయ వల్ల అన్నింటిలో కూడా ఫస్ట్ వస్తుంది. ఒక దాంట్లో ఫెయిల్ అయిన దాంట్లో లేదు మేడం, బాగానే చదువుతుంది. అది ఎందుకంటే నాకు దీంతో 5వ సంతానం. 4 చనిపోయారు, 3 బాబులు, పాప. ఈ పాప నేను జీవించి బతికిద్దామంటే ఈ పాప కూడా అవుకనమాట. అది పుట్టుకతోనే ఎంత విధ అయిపోయారు మేడం. పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటానే పుట్టుతోనండి మేడం. అనకూడదు కానీ పిల్లలు చచ్చిపోతున్నారనేసి ఊరు కూడా మార్చారు మేడం. పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోయారు, రాజమండ్రి వెళ్ళిపోయారు. పిల్లలు దక్కలేదు ఏమో మా ప్రాబ్లం ఏమో అనుకోని, అయినా మాకు సమస్యలు తీరలేదు మేడం. ఈ మా పాప సాయిలక్ష్మి, ఈ పాపకి నేను ఏదో టిఫిన్ బండి అమ్ముకొని, ఇక్కడ టిఫిన్ ఉందని చెప్పి ఇక్కడ పల్లెటూరులో అమ్ముకొని తర్వాత బయటికి పోయి ఏదో ఒక వ్యాపారం కూలి చేసుకొని బతుకుతున్న జీవనోపాధి. కానీ ఈ పాపకి నేను 10 సార్లు 10 విధాలుగా నేను పాపకి ఆపరేషన్ చేయించడం వల్ల నా ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయింది. ఉన్న ఇల్లు కూడా 5 స్టార్ వాళ్ళకి లోన్లో తాకట్టు పెట్టి కొద్దిగా నా దగ్గర ఉన్న మొత్తం పెట్టుకొని మొన్న 2024లో చేయించడం అయింది. దురదృష్టవశాత్తు మరి ఏమైందని తెలియదు నాకైతే అంతగా. మరి దానికి ఇప్పుడైతే పేక మీద కత్తి వచ్చింది. 10 రోజుల్లోగా బతకడమా చావడమా అనేది వచ్చేసింది. కానీ ఇంకా కొంత 5 రోజులు వ్యవధి ఉంది. ఈ 5 రోజుల్లోని మీలాంటి వాళ్ళు అందరూ సహాయ సహకారాలు అందిస్తే నా పిల్లని బతికించుకొని నా ఇంట్లో చిరునవ్వుల దీపాన్ని వెలిగించుకుంటానని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేస్తారని మరి ప్రార్థిస్తున్నాను. ఏంట్రా నీకున్న ప్రాబ్లం ఏంటి? నాది కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంది.
సో అప్పుడు డాక్టర్స్ని అప్రోచ్ అయితే 2005లో టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ రిపేర్ అని చేశారు. సో అది చేసిన తర్వాత కూడా అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడంతో కొన్ని సిమ్టమ్స్ అంటూ కనిపించాయి. కళ్ళు తిరిగి పడిపోవడం, చెస్ట్ పెయిన్ రావడం, నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఉండడం వల్ల మళ్ళీ మా నాన్నగారు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఉషారాణి గారు అని చెప్పేసి ఎపెక్స్ హాస్పిటల్కి వస్తే ఆవిడ హైదరాబాద్ మీరు రండి అని చెప్పారు. ఫస్ట్ నాంపల్లి కేర్లో 2007లో సింగిల్ లీడ్ పేస్ మేకర్ని ఇంప్లాంట్ చేసుకున్నాను. అది డోనర్ పేస్ మేకర్ వల్ల 2010 వరకే వర్క్ చేసింది. నెక్స్ట్ 2010లో మళ్ళీ బ్యాటరీస్ చేంజ్ చేసి 2016 వరకు వర్క్ చేసింది. మళ్ళీ 2016లో మళ్ళీ పేస్ మేకర్ పెట్టారు. అది 2024 వరకు స్టిల్ మంచిగానే వర్క్ చేసింది. ఇవన్నీ సింగిల్ లీడే. నెక్స్ట్ మొన్న నేను గ్రోత్ పెరుగుడు బట్టి లేడీస్ కదా, ప్యూబర్టీ తర్వాత గ్రోత్ అది పెరగడం వల్ల 2024లో డబుల్ లీడ్ పేస్ మేకర్ మెడికవర్లో చేయించుకున్నాను. అన్ఫార్చునేట్లీ నా రాత ఏమిటో కానీ అది ఫెయిల్ అయింది. థ్రెషోల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. అలాగే ఎక్కడైతే పేస్ మేకర్ ఇంప్లాంట్ చేశారో అక్కడ పస్ ఫామ్ అయింది. 3 times పస్ యాస్పిరేషన్ చేయించుకున్నాం, అయినా సరే అవ్వలేదు. దానివల్ల బ్లిస్టర్లా ఫామ్ అయ్యి బ్లిస్టర్ రప్చర్ అయిపోయింది. సో బ్లిస్టర్ రప్చర్ అయిపోవడం వల్ల ఎక్కడైతే పేస్ మేకర్ ఉందో అక్కడే బ్లిస్టర్ ఫామ్ అయింది. అక్కడే రప్చర్ అయిపోవడం వల్ల పైన పేస్ మేకర్ అనేది బయటకు వచ్చడం జరిగింది. ఇప్పుడు డాక్టర్స్ ఏఏజీలోకి వెళ్తే అర్జెంట్ ట్రీట్మెంట్ నీడ్ అవసరం అని చెప్పారు. లీడ్ ఎక్స్ట్రాక్షన్తో పాటు లెఫ్ట్ సైడ్ ఉన్న పేస్ మేకర్ని డబల్ లీడ్, రైట్ సైడ్ కొత్త మిషన్ వేస్తానని డాక్టర్స్ చెప్పారు. దీనికి అరౌండ్ 13 lakhs ఇలాగా అవుతుందన్నారు. చాలామంది యూట్యూబర్స్ వచ్చారు, చాలామంది హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు వచ్చారు, నాకు చాలామంది హెల్ప్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చేశారు. చిరంజీవి మేషారు, హ్యాపీ న్యూస్, ప్రదీప్ అన్నయ్య, రమణ సారు, చాలామంది, నవీన్ అన్నయ్య కూడా చాలామంది, ఇప్పుడు మా అన్నయ్యలు రాజు అన్నయ్య వాళ్ళు వీళ్ళు కూడా అందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. కార్తీక్ అన్నయ్య కూడా మెయిన్, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేసినందుకు నేను వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు నీకు సర్జరీ ఇప్పుడు ఎన్ని డేస్లో చేయాలి? అప్పుడు మొన్న 10 days అని చెప్పారు నాకు. ఆల్రెడీ 5 days అయిపోయింది. ఇంకొక 5 daysలో చేయాలి. ఎందుకంటే ఎంత డాక్టర్ తక్కువ వ్యవధిలో ఉన్నారంటే పస్ అనేది పేస్ మేకర్ కింద పట్టింది. అదే ఇంటర్నల్ ఆర్గన్స్కి బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే అది చేయించుకోవడం, మనం పస్ ఒకసారి పట్టిందంటే ఆ బ్యాక్టీరియా పట్టిందంటే ఎవరికైనా ప్రాబ్లం, అది తీయడానికి అవ్వదు. ఒకసారి పట్టిందంటే కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. సో ఇందుకే ఇంత తక్కువ వ్యవధిలో ఇచ్చారు పేస్ మేకర్ బయట కనబడడం వల్ల. ఆల్రెడీ 5 రోజులు అయిపోయి ఇంకో 5 రోజులు పాటు అయితే ఇన్ఫ్లుయెన్సర్ రాజు లక్కీ అయితే ఉన్నారు. ఈ పాపకు సహాయం చేద్దామని వచ్చారు. మాట్లాడదాం, అసలు ఈ ప్రాబ్లం ఎలా తెలిసింది, ఎంత సహాయం చేయబోతున్నారు. చెప్పండి తమ్ముడు, అంటే ఈ పాప గురించి ఎలా తెలిసింది, మీరు ఎలా హెల్ప్ చేయబోతున్నారు? ఇది యాక్చువల్గా సోషల్ మీడియాలో చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకైతే మెసేజ్ చేశారు చాలామంది. సో ఇది చూసిన తర్వాత మనసుకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పిల్లలకి చాలామంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి దేవుడు ముందు ముగ్గురు మగపిల్లల్ని ఇచ్చి ఒక ఆడపిల్లల్ని ఇచ్చి వాళ్ళందరిని చంపుకోవడం, అలాంటిది చివరిగా పుట్టిన ఈ అమ్మాయికి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల నాకైతే చాలా బాధ అనిపించింది వీడియో చూడగానే. ఈ వీడియో చూసి మా ఊరు దగ్గరలో ఒక అన్నయ్య, మనకి బాగా తెలిసిన అన్నయ్య చెల్లిబోయిన నరసింహరావు గారని, ఆయనకి ఫార్వర్డ్ చేయగానే నా వంతు సహాయం 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే మాకు చెప్పడం, ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాం. ఈ పాప వరకు ఏంటంటే ఆ పాపకి అమౌంట్ ఎంత అవుతుందో అది పక్కన పెడితే తప్పనిసరిగా ఆ పాపని బ్రతికించి మళ్ళీ ఈ ఊరికైతే తప్పనిసరిగా వాళ్ళ అమ్మ నాన్న చేతిలో మాత్రం పడతాం. ఈ విషయానికి వస్తే ఎంతవరకు వెళ్ళటానికైనా మేము రెడీగా ఉన్నాం. అలానే మనతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేశారనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏ విధంగా కావాలన్నా సరే మేము దానికి ఎంతైనా సరే మేము హెల్ప్ చేస్తాం, మీరు వెళ్ళి ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పారనమాట. ఇచ్చినంతవరకు పాప ఆరోగ్యం ఉన్నంతవరకు జరుగుతుంది. జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండండి.
సాయిలక్ష్మికి అయితే 5 రోజుల్లో సర్జరీ చేయాలి, 13 లక్షల వరకు అయితే అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అన్నమాట. సో వారికి ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి తన కలల దీపం అయితే ముందుకు కొనసాగాలి, తన జీవిత లక్ష్యాలన్నీ సాధించాలి అని అయితే ఎవరైనా సాయం చేయగలిగితే మాత్రం ఈ వీడియో చూసిన వారు షేర్ చేయండి. అలాగే మీకు తోచినంత అయితే సాయం చేయండి. ఆర్ స్టార్ టీవీ తరఫున అయితే కోరుకుంటున్నాను.